श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడు లేదు, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముక్తిని గుణాలి. సాయి పదరవధులు మన హృదయ పునరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మట్టెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుడు అనన్య ప్రేమతో ఆత్మతో ప్రార్థించటం మనం చేయగలిగింది కేవలం శ్రీ బాబు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 39వ అధ్యాయం నిన్నటి తరువాయి. శరణన్న వారిని ప్రేమించే శ్రీ సాయి సమర్థులు దాటడం కష్టమైన ఇలాంటి సంసార సాగరాన్ని దాటిపోవటానికి తన చరిత్ర అనే ఈ నౌకను భక్తుల శ్రేయస్సు కోసం నిర్మించారు. ఈ సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం. తన భక్తులు అయితే అంధులు, అవిటి వాళ్ళు నెలా దాటగలరు అని బాబాకి వారి పట్ల కారుణ్య వెల్లువ పరవళ్ళు తొక్కుతూ దూకుతుంది. సంసార సాగరాన్ని దాటడం అనేది అందరికీ అవసరమే. అందుకు అంతఃకరణ శుద్ధంగా ఉండాలి. చిత్తశుద్ధే భవాన్ని తరించటానికి ముఖ్యమైన సాధన. దానికోసం ఈశ్వరుని పట్ల ఉండే భక్తే పునాది.
గురు కథను వినటం లాంటి గొప్ప భక్తి మరోటి లేదు. అది వినటం వల్ల గురు చరణాలపై ప్రేమ పారవశ్యం కలుగుతుంది. బుద్ధి స్ఫటికంలా శుద్ధంగా నిర్మలంగా ఉంటుంది. ఆ తరువాత పారమార్థికం సాధించబడుతుంది. సాయిబాబా కథలు అసంఖ్యాకం. వాటిని చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథమవుతుంది. అలా అని క్లుప్తంగా చెప్తామనుకున్నా కట్టలు తెంచుకొని వచ్చే ఆ వ్యాప్తిని ఆపలేం. శ్రోతలకు వినాలన్న ఉత్సాహం పెరుగుతున్న కొద్దీ వక్తకి దాన్ని వర్ణించాలన్న కోరిక పెరుగుతుంది. మనం పరస్పరం చెప్పటం వినటం అనే కోరికను తీర్చుకోవాలి. అప్పుడే మనం మన శ్రేయస్సుని సాధిస్తాం. ఇక్కడ సాయిబాబా అనే నావికుడున్నాడు. చెదరని శ్రద్ధతో వినటమే మనలను తీసుకెళ్ల సాధనం. కథాశ్రవణంలో శ్రద్ధ, ఆదరం ఉంటే అప్పుడు అవతలి తీరానికి చేరటానికి సమయం పట్టదు. గడిచిన అధ్యాయంలో గుండికను సంక్షిప్తంగా వర్ణించుకున్నాం. ఒక భక్తుడికి దత్తభక్తికి దృఢం చేయటం, భక్తులచే ప్రసాదం తినిపించి వారిని సంతృష్టిపరచటం, వీటి నిరూపణ కూడా అయింది. ప్రతి అధ్యాయాన్ని ముగించేటప్పుడు రాబోయే అధ్యాయంలోని విషయాన్ని సూచించే పద్ధతి ఇప్పటి వరకు జరుగుతూ వస్తోంది. అది అందరికీ తెలుసు. కానీ గడిచిన అధ్యాయం ముగించేటప్పుడు రాబోయే కథలు గుర్తుకు రాలేదు. సాయిబాబా గుర్తుకు తెప్పించే విషయాన్నే వర్ణిస్తూ పోతాను అని నేను స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా సాయిబాబా కృపతో ఇప్పుడు నాకేం గుర్తొస్తుందో దాన్నే శ్రోతలకు చెప్తాను. ఆయన అవాంతరాలకు దూరంగా నెట్టేసి శాంత చిత్తంతో ఇటు లక్ష్యం పెడితే మనస్సుకు ఆనందం కలుగుతుందని శ్రోతలకు విన్నపం చేస్తున్నాను. ఒకసారి బాబా పట్ల ఉత్తమ భక్తిభావం ఉన్న చాందోర్కర్ మసీదులో కూర్చొని బాబా పాదాలు నొక్కుతున్నాడు. నోటితో నెమ్మదిగా గీతా శ్లోకాలు గొనుక్కుంటున్నాడు. భగవద్గీతలోని 4వ అధ్యాయానికి చెందిన శ్లోకాలు ఉచ్చరిస్తూ చేత్తో బాబా పాదాలు నొక్కుతున్నాడు. అప్పుడేం అద్భుతం జరిగిందో చూడండి. భూత భవిష్యత్ వర్తమానాలను తన కనుసన్నులలో ఉంచుకున్న సాయి సమర్థులు మనసుకి నానాకి గీతార్థాన్ని చెప్పాలని అనిపించింది. జ్ఞానము, కర్మ, సన్యాసము, బ్రహ్మార్పణము గురించి వివరించే ఈ 4వ అధ్యాయం కంఠస్థం చేసిన నానా దాన్ని అస్పష్టంగా గొనడం బాబా అతన్ని ప్రశ్నించటానికి కారణమైంది. సర్వ కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిపాప్యతే. ఓ అర్జున, సమస్త కర్మలకు చివర జ్ఞానమే ఉంటుంది. ఈ 33వ శ్లోకం అయిపోయాక తద్విద్ధి ప్రణిపాతేన అనే 34వ శ్లోకం నడుస్తుంది. ఈ 34వ శ్లోకం దగ్గరే నానా పఠనకి విశ్రాంతి లభించింది. అప్పుడే బాబా మనసుకు ప్రశ్నించి ఉపదేశించాలని అనిపించింది. బాబా ఇలా అన్నారు: నానా, ఏమిట్రా గొనుగుతున్నావు? నెమ్మదిగా అంటున్నావెందుకు? స్పష్టంగా అను. నువ్వు నోట్లో గొనుక్కుంటున్న దాన్ని నాకు వినిపించు. బాబా చెప్పు అనగానే ఆ ఆజ్ఞని ప్రమాణంగా తీసుకుని నానా ఆ శ్లోకాన్ని 4 చరణాలతో సహా చదివాడు. గీతా శ్లోకం అనుష్టం ఛందస్సులో రచించబడింది. దానిలోని ప్రతి 8 అక్షరాలకు ఓ చరణం చెప్పున 4 చరణాలు అంటే భాగాలు ఉంటాయి. బాబా అప్పుడు దాని అర్థాన్ని స్పష్టం చేసి చెప్పమన్నారు. నానా అత్యంత నమ్రతతో చేతులు జోడించి ఉప్పొంగే ఆనందం ఆకాశపు అంచులు తాకుతుండగా మధుర శబ్దాలతో సమాధానం చెప్పాడు. భగవంతుని మనోగతాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు శ్రీ సాయిబాబా కీర్తిశేషులు నానాసాహెబ్ చందోర్కర్ల సంవాదం అందరికీ స్పష్టమవటానికి భగవద్గీత శ్లోకంలోని ప్రతి ఒక్క అక్షరాన్ని యథాతథంగా పరిశీలిద్దాం. ప్రశ్నలోని మర్మాన్ని తెలుసుకోవటానికి, అలాగే మహాత్ముల మనసులోని భావాన్ని తెలుసుకోవటానికి అలా ప్రారంభిస్తే దానివల్ల శ్లోకార్థం బాగా స్పష్టమవుతుంది. అసలే సంస్కృత భాషను అర్థం చేసుకోవటం కష్టం. అది సాయిబాబాకి సులభతరం ఎలా అయింది? అదీ కాక ప్రశ్న విషయాన్ని అనుసరించి అని లోకులు ఆశ్చర్యంతో ఇలా అనసాగారు. నిజంగా మహాత్ముల జ్ఞానానికి
పరిమితి మనకు తెలీదు. సాయిబాబా సంస్కృత భాషను ఎప్పుడు నేర్చుకున్నారు? గీతను ఎప్పుడు చదివారు? ఆ గీతార్థంలోని మర్మాన్ని తెలుసుకోగల ఓ పండితుడిలా ఎలా ప్రశ్నించగలిగారు? శ్రోతల తృప్తి కోసం వారి మూల శ్లోకంలోని భావనను చెప్పాలని చర్చను బలపరిచేందుకు భగవంతుని మాటలను అక్షరాలా ఇక్కడ ఇస్తున్నాను. శ్లోకం: తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై. ఇది గీతలోని మూల శ్లోకం. కాకారులు ఎంతో మంది ఉన్నారు. వారి భాషను అనుసరించి ఈ శ్లోకానికి అర్థం చూస్తే అందరి అభిప్రాయం ఒకటే. నానా కూడా బహుశ్రుతుడు. అతను గీత పైన భాష్యాలను సుదీర్ఘకాలం అభ్యసించాడు. ఆ శ్లోకంలోని ప్రతి ఒక్క శబ్దానికి అతను అర్థం చెప్పసాగాడు. వినయపూర్వకంగా, నమ్రతతో, రసపూర్వకంగా, మధుర శబ్దాలతో, శ్లోకాలకు అన్వయంతో సహా పద్యాల్లోని మాటలను గద్యంలో చెప్పటం, అర్థాన్ని గుర్తుకు తెచ్చుకొని చెప్పటానికి సిద్ధపడ్డాడు. అతను ఇలా అన్నాడు: గురుచరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి, గురుసేవకు తమ ప్రాణాలను కూడా విక్రయించి, గురువుని ఆదరపూర్వకంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానాన్ని అర్థసహితంగా ఉపదేశిస్తారు. అంటే తాత్పర్యము, కృపామూర్తి శ్రీకృష్ణుడు ప్రేమతో అర్జునుడితో అన్నదిదే: అర్జున, గురుసేవ, గురువందనం అనే జ్ఞానాన్ని ప్రాప్తింపచేసేవి. నీవి మార్గంలో పోతే తత్వాన్ని తెలుసుకోగల జ్ఞానులు నీకు జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. బాబా, నాకు తెలిసిన అర్థం ఇదే. శంకరాచార్యులు, ఆనందగిరి, శంకరానందులు, శ్రీధర్లు, మధుసూదనులు, నీలకంఠులు వీరంతా తమ భాష్యంలో భగవంతుని ఉపదేశాన్ని ఈ పద్ధతిలోనే చెప్పారు. మొదట 2 చరణాల్లోని అర్థాన్ని బాబా అంగీకరించారు. కానీ శ్లోకంలో రెండో సగము అంటే మిగిలిన 2 చరణాల గురించి చర్చించడానికి బాబా ఏమన్నారో వినండి. అప్పుడు చకోరాల్ లాంటి ఇతర భక్తులు కూడా సాయి ముఖము అనే చంద్రుడి వైపు లక్ష్యం పెట్టి అక్కడి నుంచి జాలువారే అమృత కణాలను సేవించటానికి నోళ్లు తెరిచి కూర్చున్నారు. బాబా ఇలా అన్నారు: నానా, శ్లోకంలోని అర్థం, శ్లోకంలోని 3వ చరణం మళ్ళీ పూర్తిగా గుర్తుకు తెచ్చుకో. జ్ఞానం అనే శబ్దము వెనుక అవగ్రహము అంటే ఆని లోపించినట్లు చూపించే చిహ్నం పెట్టు. అప్పుడు ఆ చరణానికి అర్థం చెప్పు. నేనేమైనా తలక్రిందులుగా మాట్లాడి అర్థానికి అనర్థం తెప్పించానేమోనని పూర్వ భాష్యంలోని అర్థము అబద్ధమేమోనని అనవసరంగా అనుకోకు. జ్ఞానులు, తత్వదర్శులు జ్ఞానోపదేశాన్ని చేస్తారని అన్న చోట అజ్ఞానాన్ని ఉపదేశిస్తారన్న శబ్దం ఉపయోగించు. అప్పుడు నిజమైన అర్థం నీకు తెలుస్తుంది. జ్ఞానం మాటలతో చెప్పబడేది కాదు. మరి దాన్ని ఎలా ఉపదేశించగలము? కనుక జ్ఞానము అనే మాటకి వ్యతిరేక శబ్దాన్ని తీసుకో. అప్పుడు దాని అనుభవాన్ని చూడు. నీవు చెప్పిన జ్ఞానము అనే మాటకి అర్థాన్ని విన్నాను. అక్కడ అజ్ఞానము అనే మాటకి అర్థం తీసుకుంటే ఏమైనా నష్టమా? అజ్ఞానం అనేది వాక్కుకి విషయం అవగలిగితే అప్పుడు జ్ఞానం మాటలకి అతీతంగా ఉంటుంది. గర్భాన్ని చుట్టుకొని ఉండే పొరలాగా, అద్దానికి పట్టే దుమ్ములాగా, లేదా అగ్నిని కప్పేసే బూడిదలాగే అజ్ఞానము జ్ఞానాన్ని కప్పేసి ఉంటుంది. జ్ఞానము అజ్ఞానంతో ఆవరించబడి ఉంటుందని శ్రీకృష్ణుడు గీతలో అన్నారు. కనుక అజ్ఞానాన్ని ప్రక్కకు పెడితే జ్ఞానం స్వాభావికంగానే ప్రకాశింపబడుతుంది.
జ్ఞానము స్వయం ప్రకాశకం. కానీ నాచుతో ఆచ్ఛాదించబడిన శుద్ధ జలంలా ఉంటుందది. ఈ నాచుని తెలివిగల వారు ప్రక్కకు నెడతారు. వారికే వారికే ఆ శుద్ధ జలము లభిస్తుంది. చంద్రుడికి సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు సూర్యుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు. కానీ రాహుకేతులు అడ్డుగా వచ్చి మన దృష్టిని అడ్డుకుంటారు. చంద్రుడిపై సూర్యుడిపై వీరి ప్రభావం ఉండదు. మన దృష్టికే అవరోధం కలుగుతుంది. అలాగే జ్ఞానము తన స్థానంలో స్వయం సిద్ధంగా అంటే స్పష్టంగా సురక్షితంగా ఉంటుంది. కళ్ళకున్న కళ్ కళ్ళకున్న చూడగల శక్తే జ్ఞానము. దానిపైనున్న తెర అజ్ఞానము. దాన్ని తప్పకుండా దూరం చేయాలి. ఆ తెర లేదా ఆచ్ఛాదనాన్ని చేతి కుశలతతో దూరంగా నెట్టేయాలి. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి చూడగల శక్తిని ప్రకటన చేయాలి. దృష్టికి కనిపించేవన్నీ వర్ణించరానటువంటి మాయ యొక్క దృశ్యాలే. ఇది అనాది అవ్యక్త అవిద్య అంటే మాయ. అజ్ఞానాన్ని ప్రకాశింపచేసేదే జ్ఞానము అనే వస్తువు తెలుసుకోవాల్సింది. అది ఉపదేశానికి విషయం కాలేదు. ప్రణిపాతం ప్రణిపాతం పరిప్రశ్న సేవ ఇవి గురుకృపను పొందటానికి సాధనాలు. జగత్తుని నిజమని అనుకోవటం పెద్ద అజ్ఞానము. జ్ఞానం పైనే ఉండే అంధకారమనే ఆచ్ఛాదనను మొదట దూరం చేయాలి. అప్పుడే శ్రేష్టమైన జ్ఞానరూపము అద్భుత వస్తువు అంటే బ్రహ్మ ప్రకటమవుతుంది. అజ్ఞానమే సంసారంలోని దుఃఖానికి మూలము. గురుకృప అనే కాటుక కళ్ళకి పెట్టుకుంటే మాయ ఆవరణ ఎగిరిపోతుంది. స్వాభావిక జ్ఞానం మిగిలి ఉంటుంది. జ్ఞానాన్ని సంపాదించవలసిన పని లేదు. అది లభించడానికి ముందే సిద్ధంగా ఉంటుంది. అజ్ఞానమే జ్ఞానానికి అడ్డుగా ఉంటుంది. ఇది వేదశాస్త్రంలో ప్రసిద్ధము. దేవుడు భక్తుడు వేరు అనుకోవటమే విలక్షణమైన అజ్ఞానము. దాన్ని నిరసించగానే పూర్ణ జ్ఞానం మిగిలి ఉంటుంది. త్రాటి దగ్గర సర్పం భాషించడం అనేది త్రాటి శుద్ధ స్వరూపానికి అజ్ఞానము. నిజమైన స్వరూపాన్ని ఉపదేశించటంతో అజ్ఞానం దూరం అవుతుంది. త్రాటి జ్ఞానం మిగులుతుంది. బంగారం లోపల ఉంటుంది. దాని మీద మాలిన్యం పేరుకుంటుంది. మాలిన్యం లోపల బంగారం తళతళా మెరుస్తుంటుంది. అయితే దాన్ని ప్రకటించడానికి అగ్ని అవసరపడుతుంది. దేహము జన్మించడానికి కారణం మాయ. దేహ చలన వలనాలు వర్తన విధిని అనుసరించి ఉంటాయి. సమస్త సుఖదుఖాలు జయోపజయాలు లాభ నష్టాలు ఇత్యాదులు ద్వంద్వాలు కూడా విధిని అనుసరించి ఉంటాయి. మన శరీరం పట్ల ఆసక్తి ఉండటమే అజ్ఞానము. కనుక దేహాభిమానం లేని వారికి సుఖదుఖాలు అనేవి తెలియదు. నేను శరీరాన్ని అన్న గుర్తు చెరిగిపోతే అజ్ఞానం నశిస్తుంది. మన నిజస్వరూపమైన జ్ఞానం మనకి లేకపోవటం వల్ల మాయ జన్మిస్తుంది. గురుకృపతో మాయ నిరసించబడితే మన నిజమైన స్వరూపం గురించిన జ్ఞానం స్వాభావికంగా కలుగుతుంది. ఒక భగవద్భక్తి తప్ప ఇతర సాధనాలు చేయటం అనే కష్టం ఎందుకు? బ్రహ్మ కూడా మాయకి ఆధీనంగా ఉంటుంది. అది కూడా భక్తి వల్లే మాయ నుంచి విడుదల అవుతుంది. బ్రహ్మలోకం ప్రాప్తించినప్పటికీ భక్తి లేకుండా ముక్తి ఉండదు. అక్కడ కూడా ఈశ్వర భక్తి తప్పిపోతే అప్పుడు మానవులు జనన మరణ చక్రంలో పడిపోతారు. కనుక మాయను నిరసించడానికి ఈశ్వర భజన అనేదే ఒకటే ఉపాయము. ఈశ్వరుని భక్తులకు స్వర్గం నుంచి పతనం అంటే క్రింద భూమి మీదకి రావటం ఉండదు. సంసారం అనేది మళ్ళీ బంధనం కాదు. మాయ అనేది మిథ్య అంటే నిజం కాదు. గొప్ప మంత్రగత్తె. అది జ్ఞానులను క్షణక్షణం మోసగిస్తుంది అని జనులు అంటారు. కానీ దాన్ని భక్తులు చిటికేసి నర్తింపచేస్తారు. గొప్ప విద్వాంసులు మోసగించబడే చోట అశిక్షితులైన భావిక భక్తులు అంటిపెట్టుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ హరిచరణాలకు శరణు వెళ్ళి ఉంటారు.
విద్వాంసులకు తమ జ్ఞానాన్ని గురించి గొప్ప గర్వం ఉంటుంది. కనుక మాయను దాటి వెళ్ళటానికి సద్గురు పాదాలు పట్టుకోవాలి. ఆయన్ని అనన్యంగా శరణనాలి. అప్పుడు ఈ సంసార భయం వెంటనే నశించిపోతుంది. అనివార్యంగా వచ్చే మరణం వస్తే రాని, కానీ హరి విస్మరణని మాత్రం రానీకు. మన ఇంద్రియాలతో మన ఆశ్రమాన్ని అనుసరించి, మన వర్ణాన్ని అనుసరించి మన ఆచరణ ఉండాలి. మనసులో ఈశ్వరుని చరణాలను ధ్యానం చేయాలి. గుర్రాలు రథానికి పూంచబడినట్లు గుర్రాలు రథానికి పూంచబడినట్లు అలా శరీరము ఇంద్రియాలకు కట్టుబడి ఉంటుంది. ఆ ఇంద్రియాలకు మనసుని పగ్గంగా భావించి బుద్ధి చేత వాటిని స్వాధీనంలో తెచ్చుకోవాలి. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే స్వ ఇచ్ఛతో తిరిగి మనసు ఇష్టం వచ్చినట్లు పరిగెత్తాలని చూస్తుంది. కానీ బుద్ధి తన నిశ్చయంతో ఆపుతుంది. ఆ పగ్గము అనే మనసుని నిగ్రహించి తన సత్తాన్ని స్థాపిస్తుంది. బుద్ధి లాంటి నిషాదుడైన నేత రథానికి సారథిగా ఉన్నప్పుడు రథ యజమానికి చింత ఎందుకు? అతను స్వస్థ చిత్తంతో వ్యవహరించాలి. దేహము పనులు చేయించడం బుద్ధి పని అని మనసుకి అలవాటైతే ఆ వ్యవహారాలన్నీ హితకారకమవుతాయి. ఇంద్రియాలు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే విషయాలు వెనక పడితే వ్యర్థంగా శక్తి ఖర్చయిపోతుంది. అడుగడుగున అధోగతి పడుతుందన్న భీతి ఉంటుంది. శబ్దము, స్పర్శ, రూపము మొదలైన 5 విషయాలకు సంబంధించిన సుఖమంతా చివరికి దుఃఖమే. నిజానికి అజ్ఞానం లాంటి మరో దుఃఖము లేదు. శబ్ద విషయానికి హరిణం భ్రమిస్తుంది, తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది. స్పర్శ విషయాన్ని ఏనుగు అనుభవిస్తుంది, అప్పుడు అది అంకుశంతో పొడిపించుకోవాల్సి వస్తుంది. రూప విషయానికి మిడత భ్రమించి తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. చేప రస విషయానికి సంబంధించిన సుఖాన్ని అనుభవిస్తుంది, వెంటనే ప్రాణాలు కోల్పోతుంది. భ్రమరము గంధ విషయానికి మత్తిల్లుతుంది, కమలంలో బంధింపబడుతుంది. ఒక్కో విషయానికి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, మరి 5 విషయాలు ఒకటిగా కలిసినప్పుడు ఎంత భయంకరమైన సందర్భం వస్తుంది. ఇవైతే పశు పక్షులు జలచరాలు కానీ తెలివి ఉన్న మానవులు కూడా విషయాలు వెనకపడి ఆ దుస్థితిని అనుకరిస్తారు. దీనికంటే వేరే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానాన్ని నాశనం చేసి విషయాల నుంచి దూరమైతే అస్వస్థ చిత్తానికి ఆనందం కలుగుతుంది. జీవుడు స్వస్వరూప జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోగల మార్గానికి వెళ్ళాలి. అప్పుడు శ్వాస శ్రేష్టము, సుఖము అనే లాభం కలుగుతుంది. అంతఃకరణలో హరి గురువుల చింతన కలగాలి. చెవులతో వారి చరిత్రను వినాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నాలుకతో వారి నామస్మరణ చేయాలి. పాదాలతో నడిచి హరి గురు ధామాలకు వెళ్ళాలి. నాసికతో వాళ్ళ నిర్మాల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వాళ్ళ దర్శనం చేసుకోవాలి. అలా ఈ సమస్త ఇంద్రియ వృత్తులను హరి గురువుల వైపు ప్రేమతో మళ్లించిన ఆ భక్తుల స్థితి ధన్యం. ఇంతకు మించిన భగవద్భక్తి మరొకటి ఏముంటుంది? సారాంశం: అజ్ఞానాన్ని సమూలంగా పెకలింపవేయాలి, మిగిలినదే స్వయం సిద్ధ జ్ఞానమని తెలుసుకోవాలి అని ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి సూచించారు. అసలే నానాసాహెబు వినయశీలి. అందులోనూ బాబా చేసిన ఈ మధుర నిరూపణను వినగానే అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. 2 చేతులతో ఆయన పాదాలకి నమస్కరించి
ఎంతో శ్రద్ధతో ప్రార్థించాడు. బాబా, నా అజ్ఞానం తొలగించండి, నాకు సరైన శిక్షణనిచ్చి నా మొండి అహంకారాన్ని నశింపచేయండి. పైకి సాత్వికతపై అనగా శాంతి, క్షమ, దయ అనే గుణాలు కోరిక ఉన్నా కానీ మనసులో సదా సంశయమే నిండిపోవటం, క్షణం సేపైన అవమానాన్ని సహించలేకపోవటం, వీటికన్నా అజ్ఞానం మరొకటి ఏముంటుంది? కడుపులో మాన సన్మానాల గురించి, కీర్తి గురించి ఎంతో కోరిక, పైకి ధ్యానం అనే ముసుగు, లోపల కామ క్రోధాలు రగులుతూ ఉండటం. దాన్ని మించి అజ్ఞానం అనేది మరొకటి ఏమిటి? లోపల నుంచి అన్ని దుష్కర్మలు చేస్తుంటారు. ఆచారాల చిరునామా ఉండదు. వివేక విచారాలు దివాలా తీసిన బయటకు బ్రహ్మనిష్టను ప్రదర్శిస్తుంటారు. దీనికన్నా అజ్ఞానం వేరే ఏముంటుంది? బాబా, మీరు కృప అనే మేఘం, కృప అనే నీటిని వర్షించి నా అజ్ఞానం అనే అగ్నిని శాంతింపచేయండి. దీనితో నేను ధన్యుణ్ణవుతాను. నాకు జ్ఞానం గురించి ఉట్టి మాటలు వద్దు. నా తీవ్రమైన అజ్ఞానాన్ని దూరం చేయండి. నాపై కృపాదృష్టి చూపండి. ఇదే నాకు సుఖ సంతృప్తులు ఇస్తుంది. శ్రీ సాయిబాబా ప్రేమ కరుణలు కలబోసిన సాగరం. ఆయన నానాన్ని నిమిత్తంగా చేసుకుని మనందరి కోసం గీతార్థాన్ని ప్రవచనం చేశారు. గీత భగవంతుని పలుకులే కనుక అది సాక్షాత్తు శాస్త్రమే. అనగా ధర్మ, విధి, ఆచరణ గురించి నియమాలను చెప్పే గ్రంథం. భూత, వర్తమాన, భవిష్యత్తులతో కూడిన అది గ్రహించదగినదే. దానికి ఎన్నడూ అవమానం జరగరాదు. అత్యంత విషయాసక్తులైన వారికి లేదా నిజంగా జీవన్ముక్తులకి అనగా బ్రతికి ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం ప్రాప్తించిన వారు. ఈ ఉభయులకి శాస్త్రాల అర్థం అవసరం లేదు. శాస్త్ర జ్ఞానం కేవలం ముముక్షువుల కోసమే, అనగా మోక్షాన్ని కోరుకునే వారికే. నేను విషయాల్లో బాగా చిక్కుకుని ఉన్నాను, నేను ఎలా ముక్తుడినవుతాను అని అదే పనిగా అనే ముముక్షువులను దాన్నించి తప్పించటానికే ఉన్న ఈ శాస్త్రాలు. అలాంటి తమ భక్తులను చూసి మహాత్ములకి అపార కారుణ్యం ఉత్పన్నమైనప్పుడే వారు ఏదో ఒక కారణాన్ని నిమిత్తంగా చేసుకుని సహజంగా ఉపదేశిస్తారు. ఇప్పుడు సాయిబాబా ఆచరణలో మరో పద్ధతి చెప్తాను. ఏదైనా ఒక పనిని చేయాలంటే అది ఎవరికీ తెలియకుండా చేసి చూపించేవారు. అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ దానికి నిజమైన కారణమేమిటో ఎవరికీ అసలు తెలిసేది కాదు. కానీ కార్యం మాత్రం ఏ రకమైన ఆడంబరము లేకుండా మెల్లమెల్లగా నడిచేది. ఏ పనినైనా సహజంగా మొదలుపెట్టేవారు, కానీ దాని మూల కారణానికి పేరు నిర్దేశించబడి ఉండేది కాదు. పైకి చూడ్డానికి అది పొరపాటు అనిపించేది. మాట్లాడేవాడు ఏమైనా చేస్తాడా? గర్జించే మేఘాలు కురుస్తాయా? ప్రాచుర్యంలో ఉన్న ఈ సామెతకు సాయిబాబా ప్రత్యక్షంగా అనుభవాన్ని ఇచ్చేవారు. బాబా లాంటి అవతార పురుషులు పరోపకారం కోసం ఈ జగత్తులో అవతరిస్తారు. నిశ్చయించుకున్న పని అయిపోయాక చివరికి అవ్యక్తంలో లీనమైపోతారు. కానీ మనకు సంబంధించినంత వరకు మనకి మూల కారణం ఏమిటో తెలియదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతాం, ఎందుకు ఉత్పన్నమైనాం, మనం జన్మించటానికి కారణమేమిటి, ఇవేవీ తెలియవు. సరే, మనసుకు తోచినట్లు వ్యవహరిస్తూ ఆయుష్ని పోగొట్టుకుంటాం. తరువాత మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు ఇంద్రియాలన్నీ వికలమైపోతాయి. అయినా మంచి ఆలోచన రాదు. భార్య, పుత్రులు, బంధువులు, తల్లి, మిత్రులు వీరందరూ కళ్ళ ఎదుటే మరణించటం చూసి కూడా మనసుకి మంచి ఆలోచన కలుగదు. మహాత్ములు మాత్రం అలా కాదు. వారు ఎంతో సావధానతతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయం గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. తమ మరణ సమయము, స్థానము కూడా వారికి తెలిసి ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు వాళ్ళు తమ శరీరాన్ని భక్తుల కోసం ఎంతో ప్రేమతో క్షీణింపచేసుకుంటారు. శరీరం ధరిత్రిపై ఒరిగిపోయాక శరీరాన్ని త్యాగం చేసిన ఆ చోటును తమ భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగంలో పెడతారు.
కొందరు మహాత్ములు శరీరం ఒరిగిపోయే ముందు తమ శరీరానికి ఆ స్థలంలో విశ్రాంతి లభించాలని తమ సమాధిని నిర్మించుకుంటారు. బాబా కూడా అలాగే చేశారు. సమాధి మందిరాన్ని నిర్మింపచేశారు. కాని ముందు ఆ విషయం ఎవరికీ తెలియలేదు. నిజమే, ఆయన కరణి అద్భుతం. తమ ఈ స్మారక చిహ్నాన్ని బాబా నాగపూర్కి చెందిన బాపుసాహెబ్ బుట్టి అనే పేరు గల గొప్ప శ్రీమంతుడి చేత నిర్మింపచేశారు. ఈ బాపుసాహెబ్ బాబాకి గొప్ప భక్తుడు. బాబా చరణాలపై సదా అనురక్తి కలిగి ఉండేవాడు. అతను తన కుటుంబ సమేతంగా షిరిడీకి బాబా సేవ చేయటానికి వచ్చాడు. బాబా చరణాలపై ఉన్న ప్రేమతో మళ్ళీ మళ్ళీ అక్కడికే వచ్చి ఉంటుండేవాడు. తరువాత అలాగే శాశ్వతంగా అతను షిరిడీలోనే ఉండిపోయాడు. అతని మనసుకి ఇలా అనిపించింది, ఏదో ఒక స్థలాన్ని కొనాలి, ఓ చిన్న భవనం కట్టుకుని అందులో స్వతంత్రంగా నివసించాలి. ఇక్కడే మూల బీజం నాటబడింది. అదే భక్తుల పట్ల బాబాకున్న ప్రేమకు ప్రత్యక్ష స్మారక చిహ్నంగా సమాధి మందిరం అనే వృక్షంగా రూపుదిద్దుకుంది. దాన్ని ఎలా నిర్మించారు, ఎక్కడి నుంచి అది మొదలైంది, అది ఎలా రూపుదిద్దుకుంది అన్న వృత్తాంతాన్ని ఇప్పుడు వినండి. అలాంటి ఆలోచన మనసుకు వచ్చిన తరువాత బాపుసాహెబ్ ఓ రోజు దీక్షిత్ మేడపై నిద్రిస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక గొప్ప కల వచ్చింది. అక్కడే మరో పక్క మీద మాధవరావు దేశపాండే పడుకుని ఉన్నాడు. అతనికి కూడా అలాంటి కలే వచ్చింది. ఇద్దరికీ గొప్ప ఆశ్చర్యం కలిగింది. బాపు సాహెబ్కు వచ్చిన స్వప్నంలో బాబా అతనికి ఇలా ఆజ్ఞాపించారు, దేవుడు గదితో సహా ఒక వాడాని నిర్మించు. ఈ కల అవగానే బాపు సాహెబుకి మెలకువ వచ్చింది. తన ప్రక్క మీద కూర్చుని కలని ఆద్యంతము గుర్తు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇలా ఉంటే మరో పక్క అతనికి మాధవరావు ఏడవటం వినిపించింది. బుట్టి అతన్ని నిద్రలెమ్మని గట్టిగా అరిచాడు. అది విన్న వెంటనే మాధవరావు నిద్ర ఎగిరిపోయింది. బుట్టిని చూసి అతను ఎందుకు ఏడుస్తున్నాడో అడిగాడు. దానికి అతను ఇలా అన్నాడు, బాబా ప్రేమపూరితమైన మాటలను విని ప్రేమ ఉప్పొంగింది. కంఠం పూడుకుపోయి కళ్ళ నుంచి ఆశ్రు ప్రవాహం ప్రవహించింది. ఉరవళ్ళు పరవళ్లతో ఉవ్వెత్తున ఎగిసే ఆ గొప్ప ప్రేమను తట్టుకోలేక ఏడుస్తున్నాను. నా దగ్గరికి వచ్చి బాబా నాకు స్పష్టంగా ఇలా ఆజ్ఞాపించారు, పూజ గదితో సగా వాడాను నిర్మించు, నేను అందరి కోరికలు తీరుస్తాను. ఇద్దరికీ ఒకేలాంటి కల రావటమేమిటి అని బాపుసాహెబ్ బూటి మనసుకి ఆశ్చర్యం కలిగింది. దానివల్ల మనసులో సంశయం మిగలకుండా పోయింది. పని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. స్వయంగా బుట్టి జన్మహత శ్రీమంతుడు అవటం వలన అతనికి వాడాను పూజ గదిని నిర్మించగల సామర్థ్యం ఉంది. అయితే మాధవరావుకి కేవలం తినటానికి చాలినంత మాత్రమే ఉంది. అయినా ఇద్దరికి ఒకేలాంటి కల వచ్చింది. ఇద్దరి స్వప్నాలు కలిశాయి. పరమాత్మదాసులైన వారిద్దరూ పరమానంద భరితులైనారు. వారు వెంటనే వాడాని అందులో పూజ గదిని నిర్మించటానికి ప్లాను గీసుకున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ అనుమతి కూడా తీసుకున్నారు. మర్నాడు ఉదయం వాళ్ళు ముగ్గురు బాబా దగ్గర ఉన్నప్పుడు జీవన ప్రాంగణంలో మానవత్వపు దీపకాంతులు వెదజల్లే బాబా ఎప్పటిలాగే శ్యామ ముఖంలోకి ప్రేమపూర్వకంగా తదేకంగా చూశారు. మాధవరావు ఇలా అన్నాడు, దేవా, మీ లీలలు విచిత్రం. మమ్మల్ని మీరు హాయిగా నిద్రైనా పోనివ్వడం లేదు. అక్కడ కూడా మా చేత వాగిస్తున్నారు. ఇది విని బాబా తమ చెవులపై చేతులు పెట్టుకుని ఇలా అన్నారు, ఎవరు ఏమన్నా సరే, నేను మాత్రం నా చోటులోనే ఉంటాను. సరే. అప్పుడు పైన చెప్పిన దానికి సంబంధించిన ఆలోచన బాబా ముందు పెట్టారు. పూజ గదితో సహా వాడాను నిర్మించటానికి ఆయన అంగీకారం వెంటనే లభించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మాధవరావు నడుం బిగించాడు. భూగృహము మొదట అంతస్తు తయారయ్యాయి. బావి కూడా తవ్వించారు. పని అంతవరకు వచ్చింది.
బాబా కూడా లేండి వైపు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గోడలకి కిటికీలు తలుపులు అమర్చడాన్ని ఉత్సాహంతో చూసేవారు. చూపుడు వేలిని పైకెత్తి ఇక్కడ తలుపు పెట్టండి, ఇక్కడ కిటికీ పెట్టండి, తూర్పు వైపున గ్యాలరీ కట్టండి, చాలా బాగుంటుంది అనేవారు. సరే, కార్యకారణ నిమిత్తంతో తరువాత పని బాబు సాహెబ్ జోగ్తో జరగవలసి ఉంది కనుక ఆ పనిని అతనికి అప్పగించారు. ఈ ప్రకారంగా పని నడుస్తున్నప్పుడు బుట్టి అంతఃకరణకి స్ఫూర్తి కలిగి దానిలోనే ఓ గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుణ్ణి స్థాపించవచ్చును కదా అనుకున్నాడు. ఆలోచన అయితే కలిగింది. కానీ బాబా ఇచ్చ ఏమిటో తెలుసుకోకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా బుట్టి ఏ పనిని ప్రారంభించడు. అది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞే ముఖ్యం. అది లేకుండా అతను ఒక్క పని కూడా ప్రారంభించడు. మధ్యలో హాలెందుకు, దాని అవసరమేమిటి, రెండు వైపులా గోడలు కట్టి మురళీధరుణ్ణి ఎందుకు ప్రతిష్ఠించకూడదు అన్న భావనతో ఈ ప్రకారంగా హాలే దేవాలయమైతే బాగుంటుందని బుట్టి మనసుకి కలిగింది. కానీ బాబా అభిప్రాయం అడిగి అప్పుడు ఆయన నిశ్చయంగా ఒప్పుకుంటేనే ఆ పని చేయాలి అని. అతను మాధవరావుతో, మనం బాబాని అడిగి ఆ దేవుడి బాబాకి నచ్చే విధంగా తరువాత కార్యక్రమం ఆలోచిద్దాం అన్నాడు. బాబా వ్యవహారికి వెళుతూ వాడా తలుపు దగ్గరికి వచ్చినప్పుడు శ్యామారావు ఆయన్నిలా అడిగాడు. దేవా, బాబు సాహెబ్ హాల్లో 2 గోడలు లేపి అక్కడ ప్రేమపూర్వకంగా మురళీధర శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించి మధ్య భాగంలో అరుగు కట్టి దాని మీద సింహాసనం నిర్మించాలని, అప్పుడు దానిపై కూర్చున్న మురళీధర్ శోభతో కనిపిస్తాడని అంటున్నాడు. బాబు సాహెబ్ మనసులో ఈ ఆలోచన ఉంది, కానీ అందుకు మీ అనుమతి కావాలి. ఈ ప్రకారంగా దేవాలయము వాడ రెండూ ఒకేసారి అయిపోతాయి. శ్యామారావు మాటలు విని బాబా ఆనందంతో మంచిది అని వాడా వైపు చూపిస్తూ మమతల మంచు తుంపరలు చిందేలా చెవులకింపైన మాటలు చెప్పారు. వాడా పూర్తయ్యాక మనమే అక్కడ ఉందాం, అక్కడే మనం కబుర్లు చెప్పుకుందాం, అక్కడే మనమంతా ఆడుకుందాం, ఒకరినొకరు కౌగలించుకొని ఆనందంగా ఉండిపోదాం. సరే, మాధవరావు దీనికోసం బాబాని ఇంకా ఇలా అడిగాడు. దేవా, ఇది నిజంగా మీ ఆజ్ఞే అయితే మరి ఆ రోజు మంచిదేనా? భూమి పూజ చేయమంటారా, కొబ్బరికాయ కొట్టమంటారా? బాబా పగలగొట్టు అనగానే అతను వెంటనే కొబ్బరికాయ తెచ్చి కొట్టాడు. మొదట గర్భగుడి తయారైంది. విగ్రహాన్ని తయారు చేయమని ఓ శిల్పికి చెప్పేశారు. కానీ తరువాత ఏమైందంటే బాబాకి భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఆయన అంత్యకాలం దగ్గర పడింది. భక్తుల హృదయాలు తల్లడిల్లిపోయాయి. వాళ్ళు కుమిలిపోయారు. బాబు సాహెబ్ అస్వస్థ చిత్తానికి ఆ తర్వాత వాడా స్థితి ఏమవుతుందో అర్థం కాలేదు. అతనికి దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చింది. అసలు బాబా పసిరికాంతులు పాదస్పర్శకి ఈ మందిరం నోచుకుంటుందా? లక్షలాది రూపాయలు నీళ్ళలా ఖర్చయిపోయాయి. ఇప్పుడు ఈ అవాంతరం వచ్చి పడింది. బాబా దేహం వదిలేస్తే మురళీధరుడెందుకు, ఇల్లెందుకు, మందిరం వాడాలు ఎందుకు అన్న అశుభ ఆలోచన బుట్టి హృదయంలోకి వచ్చింది. తరువాత అదృష్టవశాత్తు సాయిబాబా ఆంచకాలపు ఆజ్ఞతో వాడా యొక్క మహా అదృష్టంతో అందరి మనసుల్లో ఉన్నదే జరిగింది. నన్ను వాడాలో ఉంచండి అన్న బాబా నోటి నుంచి వెలువడిన బాబా చివరి ఆజ్ఞతో అందరి మనసులు కుదుటపడ్డాయి. అప్పుడు ఆధ్యాత్మిక అమర కాంతులినే సాయి పవిత్ర శరీరం గర్భగుడిలో శాశ్వతంగా ఉండిపోయింది. వాడ సమాధి మందిరమైంది. నిజంగా సాయి పావన చరిత్ర లోతైనది. బుట్టి ధన్యుడు. ఎందుకంటే తన స్వంత ఇంటికి ఎంతో పవిత్ర నామాంకల శ్రీ సాయి బాబా శరీరం విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. సరే, ఇలాంటి ఈ పవిత్ర కథను విని శ్రోతలు సుఖ సంపన్నులు అగుదురుగాక. సాయినాథునికి
శరణు వెళ్ళిన హేమాడ్ పంత్ క్షణం కూడా ఆయన చరణాలను వదలడు. మంచి చెడు అనుభవాలు కలిగినప్పుడు తమ భక్తులను సంతుష్టిగా ఉంచగల సమర్థులు బాబా. ఆయన ఉపదేశాలను అనుసరించి ఆచరణను సరిచేసుకుంటే నిశ్చయంగా శ్రేయస్సు కలుగుతుంది. ఈ కథ చెప్పే వక్త, మాట్లాడే అతని నోరు, వీటన్నింటిలోనూ సాయి సమర్థులై స్వయంగా ఉన్నప్పుడు అక్కడ ఇక ఈ హేమాడ్ పంత్ ఎవరు, ఎక్కడివాడు? ఊరికే నామ మాత్రమే. అతని ప్రేరణ కలిగిన విధంగా కథ వినడానికి లభిస్తుంది. అప్పుడు మనం చెప్పుకోబోయే వాటి గురించిన విచారం ఇప్పుడెందుకు? సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గీతా విశిష్ట శ్లోక అర్థ నివేదనం అనే సమాధి మందిర నిర్మాణం అనే పేరు గల 39వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 39వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోని సందర్భం గురించి 53వ అధ్యాయంలోని అవతరణిక రచించిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి బాబా బిడ్డ క్రీస్తు శేషులు బాలకృష్ణ విశ్వనాథదేవ్ వ్రాశారు. అతని కథ రాబోయే 40, 41 అధ్యాయాల్లో వస్తుంది. వాటిల్లో అతన్ని మరింతగా వర్ణించటం జరిగింది. శ్రీ సాయి లీలా మాసపత్రిక 4వ సంచిక 563 పేజీలో ఇది ముద్రించబడింది. కీర్తిశేషులు పరమ పూజ్య నరసింహస్వామి గారు సాయిబాబా మీద వ్రాసిన అనేక గ్రంథాల్లో కూడా ఇది వచ్చింది. ఇది చదివితే పాఠకులకు ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం మరింత సులభమవుతుంది. కనుక ఇక్కడ నేను దాన్ని ఇస్తున్నాను. నానాసాహెబ్ చాందోర్కర్ సంస్కృతాన్ని విషయంగా తీసుకొని ముంబై ఎల్ఫిన్స్టన్ కాలేజీలో గ్రాడ్యుయేట్ చేశాడు. సంస్కృతంలో గీతపై శంకర భాష్యంతో సహా అన్నీ గొప్పగా అభ్యసించాడు. సహజంగానే అతనికి తన విద్వత్తు గురించిన అహంకారం ఉండేది. మోక్ష ప్రాప్తిలో అహంకారం గొప్ప అవాంతరంగా పరిణమిస్తుంది. కనుక దాన్ని తొలగించడానికి, దాంతోపాటు శిష్యుడి జ్ఞానప్రాప్తి కోసము గురువుకి ఎలా శరణు వెళ్ళాలో నానాకి చెప్పడం కోసం బాబా నిశ్చయంగా అతనికి బోధించారు. ఓ రోజు మసీదులో నానాసాహెబ్ బాబా పాదాలు నొక్కుతూ మనసులో ఏదో గొణుక్కుంటున్నాడు. బాబా అతన్ని ఆపి అతనేం గొణుక్కుంటున్నాడో అడిగారు. దానికి నానా ఇలా అన్నాడు, నేను సంస్కృత శ్లోకాన్ని చదువుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా, ఏమిటా శ్లోకం? నానా, గీతలోని శ్లోకం. అయితే దాన్ని చదువు, నన్ను కూడా వినని. దానికి నానా భగవద్గీత 4వ అధ్యాయంలోని గురు శిష్యుల అనుబంధం గురించి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః అనే 34వ శ్లోకం చదివి వినిపించాడు. సర్వజ్ఞునైన బాబాకి నానా ఏం శ్లోకం చదువుతున్నాడో తెలుసు. సరిగ్గా అక్కడే సరైన అవకాశం వచ్చిందని బాబా నానాని ఆపి ప్రశ్నించి తమ కార్యం నెరవేర్చారు. బాబా నానాని ఇలా అడిగారు, నీకు దీనికి అర్థం తెలుసా? తెలిస్తే నాకు చెప్పు. దానికి నానా గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి వారిని సేవించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడు బ్రహ్మవేత్తలు, జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని శ్లోకానికి సర్వసాధారణ అర్థం చెప్పాడు. కానీ బాబా ఇలా అన్నారు, నాకలాంటి స్థూల తాత్పర్యం వద్దు. దానిలోని ప్రతి ఒక్క శబ్దానికి స్పష్టంగా అర్థం చెప్పు. నానాకి ఆశ్చర్యం కలిగింది. అసలు శిక్షణ అనేది జరగని వారికి, సంస్కృత భాషా గంధమే లేని వారికి ఆ ప్రతిపదార్థం చెప్తే తెలుస్తుందా? ఏది ఏమైనా అతను దానికి అర్థం చెప్పటాన్ని ప్రారంభించాడు. బాబా అతనికి ఎదురు ప్రశ్న వేయటం మొదలుపెట్టారు. బాబా, తత్ అనే శబ్దం దేన్ని ఉద్దేశించబడింది? నానా, జ్ఞానాన్ని. బాబా, ఏ జ్ఞానాన్ని?
మునుపటి శ్లోకంలో చెప్పబడినది. సర్వకర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే. అర్జున, కర్మలన్నిటికీ చివర జ్ఞానం ఉంటుంది. బాబా, గురువుకి కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా? నాన్న, ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం అని మాత్రమే నాకు తెలుసు. పరిప్రశ్న అంటే ఏమిటి? నాన్న, ప్రశ్నించటం. బాబా, ప్రశ్న అంటే ఏమిటి? నాన్న, ఇదే. బాబా, పరిప్రశ్న, ప్రశ్న ఈ రెండిటికి ఒకటే అర్థమైతే వ్యాసుల వారు పరి అన్న ఎక్కువ ప్రత్యయాన్ని ఎందుకు పెట్టారు? ఆయనకేమైనా తల తిరిగిందా? నాన్న, పరిప్రశ్నకి మరొక అర్థం నాకు తెలియదు. బాబా, సేవ అనటంలో ఏ సేవ ఉద్దేశింపబడింది? నాన్న, మేము ఎప్పుడూ చేసేదే, పాదాలు నొక్కటం మొదలైనవి. బాబా, ఆ మాత్రం సేవ చాలా? నాన్న, సేవ అనే శబ్దానికి మరొక అభిప్రాయం ఏమైనా ఉందేమో నాకు తెలీదు. బాబా, ఉపదేక్షించితే జ్ఞానం. ఈ 3వ చరణంలో అనుశబ్ద ఛందస్సు 8వ అక్షరాల్లో తేడా రాకుండా ఏదైనా ఒక్క అక్షరం ఎక్కువగా ఎక్కడైనా పెట్టొచ్చా? నాన్న, అవును. మనం ఉపదేక్షించితే జ్ఞానం అని అజ్ఞానం అని అనవచ్చు. కానీ గురువు శిష్యునికి అజ్ఞానం గురించి ఉపదేశం చేస్తారన్న విషయం శంకర భాష్యంలో ఎక్కడా చెప్పబడి లేదు. బాబా, పర్వాలేదు. శంకరాచార్యులు అజ్ఞానం అనే శబ్దాన్ని తీసుకోకపోయినప్పటికీ ఒకవేళ దాంతో శ్లోకానికి అర్థం మరింత స్పష్టంగా అయ్యేటట్లయితే నీకేమైనా అభ్యంతరమా? నాన్న, అభ్యంతరం లేదు. కానీ అజ్ఞానం అనే శబ్దాన్ని తీసుకొని శ్లోకానికి మంచి అర్థం ఎలా రప్పించాలో నాకు తెలియటం లేదు. బాబా, శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి జ్ఞానులు, తత్వదర్శులు దగ్గరకు పోయి జ్ఞానం సంపాదించమని, వారికి నమస్కరించమని, ప్రశ్నించమని, వారిని సేవించమని ఎందుకు చెప్పారు? శ్రీకృష్ణుడు స్వయంగా తత్వదర్శి కారా? అంతేకాదు, ఆయన మూర్తిభవించిన జ్ఞాని కూడా. నాన్న, అవును, నిజమే. కానీ ఆయన అర్జునుని జ్ఞానుల వద్దకు పొమ్మని ఎందుకు చెప్పారో నాకు అర్థం కావటం లేదు. బాబా దగ్గర నుంచి అలాంటి కఠిన ప్రశ్నను విన్న నానాసాహెబు ఎంతో గందరగోళంలో పడిపోయాడు. అతని అభిమానం పారిపోయింది. అతను వినమ్రంగా బాబాని ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వమని అడిగాడు. బాబా తెలియచెప్పసాగారు. ప్రణిపాతం అంటే కేవలం సాష్టాంగ నమస్కారం కాదు. భూమి మీద కట్టెపడినట్లు తమ శరీరాన్నంతా గురుచరణాల వద్ద పడేయాలి. తాము స్వయంగా ఏ విలువ లేనివాళ్లం. గురువు సమస్తము అన్న సంపూర్ణ వినయంతో కాయ, వాచ, మనస శరణాగతి చెందాలి. పరిప్రశ్న అంటే నిజమైన జిజ్ఞాసతో తమ సందేహాన్ని చక్కగా తీర్చుకోవటానికి మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాలి. గురువులో ఏదో ఒక తప్పును ఎంచి ఆయన్ని హేళన చేయటానికో లేదా సహజంగా ఏదో తమాషాకో ప్రశ్నించకూడదు. సేవ అంటే ఏదో గురువు పాదాలు నొక్కటం సేవ కాదు. ఆ సేవలో గురువుని తమ సర్వస్వంగా భావించి తను, మన, ధనాలను అర్పించాలి. అలాగే ఈ సేవ నేను చేస్తున్నాను, అది చేయటానికి లేదా చేయకుండా ఉండటానికి నేను స్వతంత్రుణ్ణి అన్న భావన ఉండకూడదు. నా సర్వస్వాన్ని నేను గురువుకు అర్పించాను కాబట్టి ఆయనే నా యజమాని. ఆయనది ఆయన సేవకే ఉపయోగించాలి. దాని గురించి నా వద్ద ఏదో గొప్పతనం, నిర్ణయించక అధికారం లేదు అన్న భావన ఉండాలి. సరే, ఇప్పుడు గురువు శిష్యుడికి అజ్ఞానాన్ని ఉపదేశించే విషయం చెప్తాను. శ్రీ సచ్చిదానంద మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. బాబా, నాన్న, బ్రహ్మ అంటే శుద్ధ సద్వస్తువు లేక జ్ఞానమే కదా? నాన్న, అవును. బాబా, ఇది కాక మిగిలిందాకా అసత్తు అజ్ఞానమే కదా? మిగిలిందంతా అసత్తు అజ్ఞానమే కదా? నాన్న, అవును. బాబా, బ్రహ్మని మనసు, వాక్కు వగైరా ఇంద్రియాలతో తెలుసుకోలేమని శాస్త్రాల్లో చెప్పలేదు. నాన్న, అవును. బాబా, అప్పుడు వాక్కు అంటే బ్రహ్మ లేక జ్ఞానం కాదా? నాన్న, కాదు. బాబా, గురువు చెప్పేది జ్ఞానం కాక అజ్ఞానమా? నాన్న, అలా అనిపించడం నిజమే. బాబా, గురుపదేశం వస్తుతః అజ్ఞానమే. ఒక ముళ్ళుతో మరొక ముళ్ళును తీసివేస్తాం. అలాగే గురువు అజ్ఞాన రూపంతో శాబ్దిక ఉపదేశం ప్రారంభిస్తే శిష్యుడి అజ్ఞానం అంటే అతని జ్ఞానం మీద ఉన్న ఆచ్ఛాదన పక్కకి నెట్టబడుతుంది. జ్ఞానం ప్రకటమవుతుంది. అజ్ఞానే నావృతం జ్ఞానం తేన మహ్యంతి దస్తావాహ.
కనుక గురువు ఉపదేశించేది అజ్ఞానమే, దాని పరిణామం జ్ఞానమే అవుతుంది. జ్ఞానం ఉత్పన్నం కాబడదు, మూలంలో అక్కడే ఉంటుంది, దాన్ని ఉచ్చరించలేము. శాస్త్ర విశారదుడిచే ఉపదేశించబడ్డ శస్త్రాల్లాంటి మాటలతో శిష్యుడి అజ్ఞానం కళ్ళలోని శుక్లంలా తీసివేయబడుతుంది. అప్పుడు శిష్యుడి దృష్టి చక్కబడి అతనికి తన శుద్ధ చైతన్య రూపం కనిపిస్తుంది. సంత జ్ఞానేశ్వరుడు 18వ అధ్యాయం 1396వ ఓవిలో ఇలా అన్నారు: నిద్ర, దానివల్ల వచ్చే స్వప్నము ఇవన్నీ కూడా నిద్రతో సహా పోయి ఆ తర్వాత మానవుడు తను ఒకే ఒక్కడుగా మిగిలిపోయినట్లు అజ్ఞానం నశించిపోయినప్పుడు నేను సహజంగా ఒంటరిగా మిగిలిపోతాను. సరే, తరువాత శ్రీకృష్ణుడు స్వతహాగా జ్ఞాని అయి ఉండి అర్జునుడిని మరో జ్ఞాని దగ్గరకు ఎందుకు పంపించారు? దీనికి సమాధానం చెప్తూ బాబా ఏమన్నారంటే, శ్రీకృష్ణుడు స్వయంగా గీతలో జ్ఞానులు నా ఆత్మే అన్నారు. జ్ఞాని త్వాద్వైవ మేమతం. అప్పుడు అర్జునుడికి తామే స్వయంగా ఉపదేశించటము, అతని జ్ఞానుల వద్దకు పంపటము రెండూ ఒకటే. అదీ కాక దేవుడు తన భక్తుడికి గొప్పదనం ఆపాదించి అతన్ని ముద్దు చేయవలసి ఉంటుంది. అందువల్ల కూడా వాళ్ళు అలా చేస్తుంటారు. 30వ అధ్యాయంలో సప్తశృంగి దేవి కాకాజీ వైద్య అనే పేరుగల పూజారికి మనశ్శాంతి ఇవ్వగల శక్తి తనకు ఉన్నప్పటికీ అతన్ని షిర్డీలోని సాయిబాబా వద్దకు పంపటాన్ని గురించి మనం ఇంతకు ముందు చదివాం. దేవీ దేవతలు తమ భక్తులను మహాత్ములకు స్వాధీనం ఎలా చేస్తారన్నది ఓ చమత్కారం. దాన్ని సాదర చిత్తంతో అవలోకించండి. పైన చెప్పిన అందమైన వివేచన విన్న మీదట నానాసాహెబు సాయిబాబాకి గీతని సంపూర్ణంగా చెప్పమని విన్నపం చేశాడు. బాబా కూడా ఆ తర్వాత అతన్ని ప్రతిరోజు కూర్చోపెట్టుకుని మెల్లమెల్లగా చెప్పారు. ఇదెంత గొప్ప అదృష్టం! ఇది క్రీస్తు శకం 1902 వరకు నడిచింది. తర్వాత మసీదులో భక్తుల రద్దీ పెరిగింది. అప్పుడు బాబా కథలతో, సాంకేతిక పారిభాషిక పదాలతో సామూహికంగా ఉపదేశించడం మొదలెట్టారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాపూజీ కీ జై. 40వ అధ్యాయము ఉద్యాపన కథాకథనం. వ్రత సమాప్తి సమయంలో చేయవలసిన విధి సందర్భంలో జరిగిన సంఘటన గురించి వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. ఆయన ఈ గ్రంథ రూపైన ప్రాపంచిక పారమార్థికలను ఉపదేశించి భక్తులను కృతార్థులను చేశారు. తాము చేపట్టిన పనిలోని ఉద్దేశాన్ని సాధించారు. ఆయన చెయ్యి తల మీద పడగానే అది వెంటనే శక్తిపాతం చేసి గురు శిష్యులోని భేదాన్ని నశింపచేసి శిష్యులకు అలభ్యమైన వస్తువుని కూడా లభ్యమయ్యేలా చేస్తుంది. సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు అనన్యంగా శరణు వెళితే నేను నీవు అన్న భేదభావాన్ని తొలగించి ఆయన మనల్ని కౌగిలించుకొని హృదయానికి హత్తుకుంటారు. సముద్రము, నది పేర్లలో వేరుగా ఉంటాయి, కానీ వర్షం వల్ల ఒకదానితో మరొకటి కలవగానే వాటి దృశ్యస్వరూపం ఒకటిగా అయిపోతుంది. అందులో కొంచెం కూడా భిన్నత్వం మిగలదు. ఆ మనోవృత్తితోనే సద్గురు సాయినాథునికి అనన్య భక్తితో శరణు వెళ్తే ఆయన కూడా భక్తుల ఉత్తమ భక్తిని చూసి తమ గొప్పతనాన్ని వారికి బహుమతిగా ప్రసాదిస్తారు. దీనులపై దయచూపే సాయినాథ, మీకు జయకారాలు. అత్యంత సుధామధుర ప్రేమ జలధారలు వర్షించే సాయినాథ, భక్తులను ఉద్ధరించడానికి అఖిల బ్రహ్మాండమంతా వ్యాపించి మీరు షిరిడిలో వేరుగా కూర్చున్నారు. భూమి మీద తెరగలి పెట్టి కాలు చాపు కూర్చొని తెరగలిపిడిని గట్టిగా కొట్టి ఒకసారి వండటాన్ని, అవసరమైనంత ధాన్యాన్ని ఒక మహాత్ముడు విసిరినప్పుడు నా మనసుకు ఆశ్చర్యం కలిగింది. అదే ఈ గ్రంథ రచనకి కారణమైంది. మనసులో తీవ్రమైన వాంఛ కలిగింది.
సాయిబాబా లీలలన్నింటినీ వర్ణిస్తే పాపాలు నశించి భగవంతుడు స్వయంగా ప్రసన్నులవుతారు. ఎందుకంటే భగవంతుడికి తనకన్నా తన భక్తులను ఎవరైనా స్తుతించడం లేదా గుణవర్ణనం చేయటం అంటే ఎంతో ఇష్టం. నా ఈ మాటలకు రుజువు లేదని సజ్జన శ్రోతలకి శంక కలగవచ్చు. అయితే వాళ్ళు భవిష్యోత్తర పురాణం చూడాలి. అందులో స్వయంగా త్రిపురుడు అనే పేరుగల రాక్షసుని వధించిన శంకరుడు ఇదే చెప్పాడు. వస్తుతః ఇదంతా సాయి ప్రేరణే. కానీ భక్తుల శ్రేయస్సు కోసం లోకాచారాన్ని పాటించి చూపటానికి ఈ గ్రంథ రచనకు ఆయన సమ్మతించారు. అప్పటి నుంచి ప్రతి నెల సాయిలీల మాస పత్రికలో సాయి సమర్థుల జీవన వృత్తాంతాన్ని గొప్ప ప్రేమతో శ్రోతలు వింటున్నారు. సాయియే ఈ కథకు అనుమతి ఇచ్చారు. నాకు బుద్ధిని ప్రసాదించింది కూడా ఆయనే. నాలో ప్రేరణను కలిగించింది కూడా ఆయనే. ఆయన తమ కథను తామే చెప్తున్నారు. హేమడ్ పంత్ తనకిష్టం వచ్చినట్లు కథను రచిస్తున్నాడన్న సంశయం మనసులో పెట్టుకోకండి. శ్రోతలకి నేను చేసే విన్నపేమంటే, ఈ చరిత్రలోని గుణదోషాలను నా నెత్తి మీద వేయకండి. ఉత్తమ గుణం ఉంటే అది సాయిది, దోషం కనిపిస్తే అది కూడా ఆయనదే. నేనైతే తాడు ఆధారంతో ఆడే తోలుబొమ్మని. సూత్రధారుడి చేతిలో తోలుబొమ్మల తాళ్ళుంటాయి. దాన్నతను చరిత్రను అనుసరించి ఇష్టం వచ్చినట్లు అనేక రకాల రంగురంగుల దృశ్యాలను దర్శింపచేస్తాడు. సరే, ఈ ప్రస్తావన ఇక చాలు. శ్రోతల మనసు ఎంతో ఉత్సాహంతో నిండిపోయి ఉంది. కథలో ఉన్న కొత్తదనం, విశేషం ఏమిటి అని వారు అడుగుతున్నారు. వారి కోసం గురువుని, ఆయన భక్తుల గొప్పదనాన్ని వర్ణిస్తాను. గడిచిన అధ్యాయం ముగించేటప్పుడు రాబోయే అధ్యాయంలో ఏం గుర్తొస్తుందో అదే చెప్తానని అన్నాను. ఇది ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధుర కథను శ్రోతలు జాగ్రత్తగా వినండి. భక్తులు ప్రేమతో భోజనం పెడితే సాయినాథునికి ఎంతో తృప్తి కలిగేది. చిన్నారి పాప మీద తల్లికి ఉప్పొంగే ప్రేమ ఉంటుంది. అలాగే సాయినాథులు తల్లిలా తన భక్తులకు మధురానుభవాన్నిస్తారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ వారి కోసం తాము పరిగెత్తుతారు. ఆయన చేసిన దానికి రుణాన్నెవరైనా తీర్చుకోగలరా? శారీరకంగా షిరిడిలో వ్యవహరిస్తున్న 3 లోకాల్లోనూ ఆయన పరిభ్రమించేవారు. ఈ విషయంలోని మధురమైన కథను ప్రశాంత చిత్తంతో వినండి. భక్త శ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవుకి బాబా చరణాల్లో ప్రగాఢమైన శ్రద్ధ ఉండేది. అతని తల్లి అందరికీ శుభం జరగాలని సతతము వ్రతాలను స్వయంగా ఏర్పరచుకున్న చిన్నదో పెద్దదో ధార్మిక నియమం చేస్తుండేది. ఆమె చేత్తో ఎన్నో వ్రతాలు జరిగాయి. కానీ వాటినన్నిటినీ యథావిధిగా సంపూర్ణ చేయగల వాటి ఉద్యాపన వ్రత సమాప్తి వేళ చేయవలసిన విధి లేదా కార్య విషయం మిగిలిపోయింది. వ్రతంలో చెప్పబడిన సంఖ్య పూర్తయిన తర్వాత దానికి ఉద్యాపన చేయవలసి ఉంటుంది. లేకపోతే పుణ్యం కలగదు. ఆ వ్రతాలు కూడా అది లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. దేవతల్లి చేసిన 25, 30 వ్రతాలకి చెయ్యవలసిన ఉద్యాపన కోసం 100-200 మంది బ్రాహ్మణుల భోజనం కోసం ఆహ్వానించాడు. ఉద్యాపన చేయవలసిన రోజుని నిర్ణయించాడు. సాయిబాబాని ఆహ్వానిస్తూ బాబాకి బాపుసాహెబ్ జోగ్ పేరున ఉత్తరం రాశాడు. చూడండి, మీరు రాకపోతే ఉద్యాపన పూర్తి కాదు. కనుక నా ఈ ప్రార్థనను అంగీకరించి ఈ ద్యునిని ధన్యుని చెయ్యండి. నేనేమో ప్రభుత్వ ఉద్యోగిని, కడుపు కోసం ఈ చాకిరీ చేస్తున్నాను. అందులోనే నాకు వీలైనంత వరకు పరమార్థాన్ని సాధించుకోవాలని చూస్తాను. ఇది మీకు తెలుసు. డాహాను నుంచి షిరిడీకి అంత దూరం రాగల శక్తి నాకు లేదు. అయినా మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నాకెంతో ఆశగా ఉంది. ఈ ప్రకారంగా దేవ్ వ్రాసిన ఉత్తరాన్ని బాపుసాహెబ్ జోగ్ పూర్తిగా బాబాకి చదివి వినిపించి ఇలా అన్నాడు. దేవ్, చెయ్యబోయే ఈ కార్యాన్ని మీరు నిర్విఘ్నంగా జరిపించండి. బాబా శుద్ధ భావంతో ఉన్న దేవు నుంచి వచ్చిన ఈ ఆహ్వానాన్ని విని ఇలా అన్నారు. నన్ను స్మరించే వారిని నేను కూడా సదా స్మరిస్తాను. నాకు బళ్ళు, గుర్రాలు, విమానాలు, రైళ్లు అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచేవారి ఎదుట నేను వెంటనే ప్రకటమవుతాను. ఇంకెవరినైనా తీసుకొని నువ్వు, నేను మొత్తం ముగ్గురం కలిసి వెళ్తాం. అలా అని అతనికి సమాధానం వ్రాయి. ఆ ఉత్తరం రాసిన వాడికి బాలాసాహెబ్ దేవుకి ఆనందం కలుగుతుంది. బాబా చెప్పినదంతా జోగ్ దేవుకి తెలియజేశాడు. బాబా ఎన్నడూ అబద్ధం చెప్పరు. కనుక ఆ మాటలకు దేవ్ ఎంతో సంతోషించాడు. బాబా తప్పకుండా వస్తారని దేవుకి పూర్తిగా నమ్మకం కలిగింది. కానీ అది ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చే ఆ రోజు సువర్ణాక్షరాలతో వ్రాసుకోవలసిన రోజు. షిరిడీ వదిలి బాబా 3 గ్రామాలకి మాత్రం వెళ్ళేవారు.
అక్కడికి కూడా ఆయన చాలా అరుదుగా కొద్దిసార్లే వెళ్ళారు అని కూడా దేవుడికి నిశ్చయం కలిగింది. ఆయన ఎప్పుడూ షిరిడీలోనే ఉండేవారు. ఎప్పుడో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना, रहम नजर कर अब मोरे साये, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर कर। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ अंधा तुम्हारा, मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो, अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर कर। खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया के रखा, साथिया के रखा, साथिया के रखा, तुम बिना कोई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर कर। अपने मस्जिद का झाड़ू गनो है, अपने मस्जिद का झाड़ू गनो है, मालिक मारे, मालिक मारे, मालिक मारे, तुम बाबा साई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి